హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ చేద్దాము. ఈవినింగ్ ఏం వర్క్ చేస్తాను, ఎలా ఉంటాను, ఆ డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి. అలాగే వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఉతికిన బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు అయితే తీస్తున్నాను. మార్నింగ్ ఉతికి ఆరేసాను కదా, ఇంకా అవి ఈవినింగ్ ఆరిన తర్వాత తీసేసి మడత పెట్టడానికి బట్టలు అయితే తీసి మంచం మీద అయితే వేస్తున్నాను. మార్నింగ్ హడావిడి పనులు, మధ్యాహ్నం కొద్దిసేపు అన్నం తిని పడుకోవడమో లేదంటే టీవీ చూడడమో చేస్తాను. మళ్ళీ 3:30 4 నుంచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు అవన్నీ తీసి పెట్టేశాను. ఇంకా ఒక్కొక్కసారి చెద్దర్లు అవన్నీ ఉతికేస్తాను. వారానికి ఒకసారి చెద్దర్లు అయితే ఉతికేస్తాను. ఇంకా నాకు తక్కువ బట్టలు ఉన్నప్పుడు బెడ్షీట్లు అవన్నీ ఉతికేస్తాను అనమాట. ఇంకా వచ్చేసి బట్టలు అవన్నీ తీసి మంచం మీద అయితే వేసాను. అంటే కొద్దిసేపు అయినాక మడతేద్దాం అనేసి ప్రస్తుతానికి తీసి మంచం మీద వేసాను. టీవీ చూస్తూ తర్వాత మడతేస్తాను, అట్లా అనమాట. ఒక్కొక్కసారి ఏమో బట్టలు తీయగానే మడత పెట్టేస్తాను, ఒక్కొక్కసారి తీసి మంచం మీద వేసి తర్వాత మడతేస్తాను, అలా అనమాట. ఇంకా బట్టలన్నీ తీసిన తర్వాత అంట్లు కడగడానికి అయితే అంట్లు స్టాండ్లో వేసుకొని వచ్చాను. వేసి ఇంకా అన్ని అంట్లు అయితే అలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నము అవి కొంచెం ఎండిపోతాయి కదా తిన్న తర్వాత, అవి కొంచెం నానడానికి అంట్లన్నీ బయటేసి కొంచెం నీళ్లు చల్లి ఒక 10 నిమిషాలు ఉంచితే అట్లా అంట్లు నానుతూ ఉంటాయి. ఇంకట్లా అంట్లు అయితే అంటే నేను చేసే పద్ధతి, అందరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు పని. బట్ నా వ్లాగ్స్ కాబట్టి నేను ఎలా ఉంటాను, నేనేం పని చేస్తాను, న్యాచురల్గా ఇందులో తప్పులు అపార్థాలు లేని విషయాలు చెప్పడం అట్లా ఏమి ఉండదు. నేను ఎలా ఉంటాను, నేనేం పని చేస్తాను, నా న్యాచురాలిటీ అనేది నా వ్లాగ్స్లో మీరు చూడొచ్చు అనమాట. ఇంకా అట్లా నేనైతే అలానే చేస్తాను. ఇంక అంట్లు తెచ్చి బయటేసి కొంచెం ఎండిపోతాయి కదా అన్నం మెతుకులు కానీ అట్లా, ఇంకప్పుడు కొంచెం ఒక మగ్గు నీళ్ళు అట్లా పోసామనుకోండి, ఒక 10 నిమిషాలు అట్లా వదిలేస్తే ఆరిపోతాయి. అలాగే నా చేతిలో చూసారు కదా, అది స్వెటర్ అనమాట. మార్నింగ్ నాదే స్వెటరు, అది ఉతికేసాను బట్టలతో పాటు. ఇంక అది కూడా బట్టలు తీసేసి స్వెటర్ కూడా తీసాను. ఇంకా తర్వాత అంట్లు కడిగేసాను. అంట్లు కడిగిన వీడియో అయితే మీకు షూట్ చేయలేదు. 10 నిమిషాలు నాననిచ్చి అంట్లన్నీ కడిగేసాను, బట్టలు మడతేసాను. ఇంకా బయట అయితే ఊడుస్తున్నాను. సాయంత్రం అంటే పొద్దున్నే ఊడ్చి చల్లుతాను, మళ్ళీ సాయంత్రం ఒకసారి మళ్ళీ ఊడుస్తాను. ఎందుకంటే ఇంకా దుమ్ము అదంతా ఉంటుంది కదా, ఆటోలు బండ్లు అవన్నీ వెళ్తూ ఉంటాయి, కుక్కలు కోళ్ళు తిరుగుతాయి, అక్కడ జాన్ చెట్టు ఆకులు అవన్నీ పడతాయి కదా. ఇంకట్లా మార్నింగ్ ఊగిసల్లి ముగ్గేస్తే వేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే వేయను. మళ్ళీ సాయంత్రం కంటిన్యూస్గా కంపల్సరీ సాయంత్రం కూడా ఊడుస్తాను. ఇంకా అదనమాట నేను చేసే వర్క్ అయితే. ఇంకా చూసారు కదా, అప్పుడప్పుడే సాయంత్రం అయితే అవుతుంది. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా అదనమాట. ఇంకా పిల్లలైతే అప్పటికి ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు. పిల్లలు వచ్చేసరికి వర్క్ కంప్లీట్ చేసుకుంటే పిల్లలు రాగానే వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే అన్నమైనా తినిపించవచ్చు. ఇంకా నార్మల్గా టైం అవుతుందంటే పనులు అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటాం కదా. ఇంకా అంతా ఊడ్చిన తర్వాత సరే కొద్దిసేపు కూర్చుందామనేసి నేనే కూర్చోవాలనిపించి కూర్చున్నాను. ఇంకా ఈ కుక్క ఉంది కదా, మా ఇంటి దగ్గర ఉంటుంది. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను కదా, ఒకసారి చూడకపోతే చూడండి. దీనికి అస్సలు భలేగా వస్తుంది మనుషుల దగ్గరికి. మా ఇంటి దగ్గరే ఉంటుంది. దీని పేరు వచ్చేసి సుభద్ర అనమాట. సుభద్ర ఈ కుక్క పేరు. బట్ చాలా మంచిది, అందరి దగ్గరకు వస్తుంది. అసలు కొత్త వ్యక్తులు కానీ కొత్తగా ఏదైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు. అంటే కరవదు, ఏం చేయదు. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అరుస్తుంది అంతే. బట్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటే మాత్రం మంచిగా వస్తుంది. చూశారు కదా, ఇంకా నేను అక్కడ కూర్చోగానే
అది వచ్చేసిందనమాట. ఇంకంత అలవాటైద్ది. ఈ రోజులలో మనుషుల కంటే కుక్కలే చాలా మంచి, చాలా విశ్వాసంగా ఉంటాయి. మనుషులేముంది డబ్బును చూసి మారిపోతూ ఉంటారు. పరిస్థితులు బాగుంటే దగ్గరకు వస్తారు, పరిస్థితులు బాగాలేకపోతే దూరం పెడతారు. వాటికంటే కుక్కే నయం. చూడండి, నేను అక్కడ కూర్చొని సుభద్ర రా అంటే ఎంత చక్కగా దగ్గరకు వచ్చిందిగో ప్రేమగా. ఇంకా అదే అంటారు, మనుషుల కంటే జంతువులే మనుషుల కంటే జంతువులే నయమని. వాటికి ప్రేమలు ఎలా ఉంటాయి? ఏనుగు పిల్ల, కుక్క పిల్ల, కోతి పిల్ల, వాటి ప్రేమలు భలే ఉంటాయి. అవి ఎందుకంటే వాటికి డబ్బు అవసరం, మర్యాదలు, పొగర్లు ఆ టైప్లో ఉండవు కాబట్టి అవి అన్నీ సమానంగా ఉంటాయి. నాకే ఒక్కోసారి అనిపిస్తుంది మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది. వాటి ప్రేమ మనకి అవసరాలకు ఉండే ప్రేమ మనది, కానీ వాటికి ఎల్లప్పుడూ బాగుంటుంది అనమాట. ఇంకా నాకు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు, మీరే అర్థం చేసుకోండి. ఇంకా అట్లా అనమాట. మనం ఒక్క ముద్ద అన్నం పెడితే చాలా విశ్వాసంగా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. స్కూల్ నుంచి వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి ఇంకా బట్టలు మడతేసి అంట్లు కడిగి అవన్నీ చేసేసాను కదా. పిల్లలకి స్నానం చేయించి ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, అసలు హోంవర్క్ రాయడానికి కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఇల్లంతా ఫ్రీగా ఉంది, కూర్చోవచ్చుగా, పోయి ఆ సందులోనే కూర్చున్నారు. అరే ఇటు వచ్చి కూర్చోవచ్చుగా, ఇదంతా ఖాళీనేగా అంటే లేదు మమ్మీ మేము ఎక్కడ కూర్చుంటాం, రాస్తాం అన్నారు. పోనీ ఒకళ్ళన్నా అక్కడ కూర్చొని ఒకళ్ళ సైడ్కి రండి అంటే లేదు, ఇద్దరం కలిసి కూర్చొని రాస్తూ ఉంటారు. మీరు ఎట్టన్నా కూర్చోండి, ముందు హోంవర్క్ అయితే రాయండి అని చెప్పాను కొట్టుకోకుండా. ఇంకా అదనమాట వీళ్ళ రొటీన్ అయితే అది. పిల్లల విషయానికి వస్తే వాళ్ళు పొద్దున్నే లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, టిఫిన్ లేదంటే అన్నం ఉంటే అన్నము ఏదో ఒకటి. ఆ టైంకి టిఫిన్ ఉంటే టిఫిన్ పెట్టేస్తాను. ఎప్పుడైనా టిఫిన్ అవైలబుల్ లేదు, నేను చేయలేదు అంటే అన్నం పెట్టేసి పంపిస్తాను. ఇంకా అదనమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెప్పాను కదా, పిల్లల పని అయితే పొద్దున్నే లేవడం, బ్రష్ చేయడం, టిఫిన్ ఉంటే టిఫిన్ చేశాను అనుకోండి టిఫిన్ పెట్టేస్తాను, లేదంటే టిఫిన్ పార్సిల్ తెచ్చినా పెట్టేస్తాను, లేదంటే అన్నం కూర చేసేసి పెట్టేస్తాను. ఇంకా అట్లా అనమాట. ఇంకేదో ఒకటి టిఫిన్ కానీ అన్నం కానీ తినిపించి స్నానం చేయించి స్కూల్కి అయితే పంపిస్తాను. మళ్ళీ సాయంత్రం 4ంటికి వస్తారు కదా, 4:30కి ఆ టైంలలో వస్తారు కదా స్కూల్ నుంచి. ఇంకా వచ్చాక మళ్ళీ రాగానే ఏదన్నా స్నాక్స్ ఇంట్లో అరటి పండ్లు కానీ, యాపిల్స్ కానీ, లేదంటే వేరే బిస్కెట్లు కానీ ఏదో ఒక స్నాక్స్ ఉంటాయి కదా, అవి ఏదో ఒకటి తినిపిస్తాను. లేదంటే ఏం స్నాక్స్ ఏమీ లేవు అని అంటే అన్నం పెట్టేస్తాను స్కూల్ నుంచి రాగానే. ఇంకా తర్వాత సైకిళ్ళు ఉన్నాయి కదా, అవి సైకిల్ వేసుకొని 1 గంట ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అవుతుంది కదా, మళ్ళీ స్నానం చేపిస్తాను. స్నానం చేయించి హోంవర్క్ అయితే చేసుకుంటారు. హోంవర్క్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఆడి అన్నం తినిపిస్తాను, పడుకుంటారు. ఇంకా అదనమాట. పిల్లల్ని అయితే అలా చూస్తాను. అంటే నేననే కాదు, అందరూ అలానే చూస్తారనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి టైంకి పెట్టేసి వాళ్ళని టైంకి స్కూల్కి పంపి వాళ్ళ హోంవర్క్ చేయించి ఇంకా అట్లా అనమాట. పిల్లల వర్క్ అయితే అది. ఇంకా నాదేముంటుంది, నేను పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని హస్బెండ్ని చూసుకొని డాడీని చూసుకొని అంతా ఇంకా అలా అనమాట నా వర్క్ అది. మా ఇంట్లో నా బ్లాగ్ అయితే ఇది, నా లైఫ్ స్టైల్ అయితే ఇదన్నమాట. ఇంకా నేను డైలీ ఏం చేస్తాను, ఏం మాట్లాడతాను మీతో, ఇవన్నీ వీడియోస్ చేస్తాను. కంపల్సరీ డైలీ చూడండి. మీరు ఒకరోజు చూసి ఒకరోజు వదిలేస్తే మీకు అర్థం కాదు కదా. అందుకని వీడియోస్ అనేవి డైలీ చూస్తేనే, ఒక పర్సన్ లైఫ్ స్టైల్ అనేది డైలీ చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది, అర్థమవుతుంది. అదొకటి. వీడియో కూడా మీరు వీడియో అనేది పూర్తయ్యేంత వరకు చూడండి. మధ్యలోనే కట్ చేస్తే ఏం మాట్లాడానో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియదు కదా. అదే నేను డైలీ చెప్పేది మీకు. ఒక వీడియో అనేది, నా వీడియో అనేది చెప్పట్లేదు, వేరే ఏ వీడియో అయినా కానీ పూర్తయ్యేంత వరకు చూస్తేనే ఆ వీడియో అనేది అర్థమవుతుంది. అట్లాగా నేను కూడా ఏం వర్క్ చేశాను, మీతో ఏం మాట్లాడాను, ఈరోజు ఏం షేర్ చేసుకున్నాను, అట్లా అలాంటి డీటెయిల్స్ అన్నీ మీతో మాట్లాడతాను.
ఇంకా అదనమాట. చెప్పాను కదా, మా ఇంటి దగ్గర ఒక కుక్ ఉంటుంది, దాని పేరు సుభద్ర అని. చాలా మంచిదనమాట. అసలు భలేగా దగ్గరకు వస్తుంది, పిలవంగానే వస్తుంది. ఒక్కొక్కసారి మనం పిలవకపోయినా సరే, నేను జస్ట్ వెళ్ళి బయట నిలబడితే చాలు, అదే దగ్గరకు వస్తుంది. మనం మంచిగా దాని తల మీద చేయితో అలా మెల్లగా అంటే చాలు, అసలు భలేగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, మనుషుల కంటే కుక్కలే చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అని కాదు, ఏమంటారు, విశ్వాసంగా ఉంటాయి. మనుషులు ఏముంది, డబ్బును చూసి మారిపోతూ ఉంటారు, లేదంటే పరిస్థితులను చూసి మారిపోతూ ఉంటారు. అలాంటి మనుషుల కంటే మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే చిన్న చిన్న కుక్క పిల్లలు అలాంటివే చాలా మంచిది కదా. వాటికి ఒక్క ముద్ద అన్నం పెట్టామంటే చాలు, ఎంత విశ్వాసంగా ఉంటాయో, ఎంత ప్రేమ చూపిస్తాయో. అది అట్లా అనిపిస్తుంది నాకైతే, నా వరకైతే నాకు అలానే అనిపిస్తుంది. అరే మనుషులే ఉందిరా, పరిస్థితుల్ని బట్టి డబ్బుని చూసి వస్తారు, డబ్బు లేకపోతే వదిలేస్తారు. మన ముందు ఒక మాట, మనం లేనప్పుడు ఒక మాట, ఇంకా అట్లా ఆ టైప్లో ఉంటారనమాట. ఏదో మన ముందు మంచిగా నటిస్తారు, మనం లేనప్పుడు మన గురించి బాగానే మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎందుకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవచ్చు కదా, పక్కోడి గురించి ఎందుకు. అట్లా ఎన్నోసార్లు అనిపిస్తుందిలే, కానీ ఒకళ్ళ గురించి మాట్లాడడం కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. నాకెందుకు, నా లైఫ్ స్టైలు, నా పిల్లలు, నేను వ్లాగ్స్ షేర్ చేసుకుంటాను మీతో, చూడండి. నా పిల్లల్ని చూసుకోవడం, నా ఇంట్లో పనులు చేసుకోవడం, మా నాన్నని చూసుకోవడం, మా హస్బెండ్ని చూసుకోవడం, ఇదే నాకు సరిపోద్ది, చాలు ఇంతవరకు. ఇంతకంటే పెద్ద పెద్ద భారాలను ఎత్తున పెట్టుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే మాత్రం మన మైండే ఖరాబ్ అయ్యిద్ది, మనమే అప్సెట్ అవుతాం, మనకి మనశ్శాంతి ఉండదు. అందుకని మన ఇంట్లో మన పరిస్థితులు, మన పని, మన పిల్లలు, మనం చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాము. ఎప్పుడైనా వేరే వాళ్ళ బాధ్యతలు మనం ఎత్తున పెట్టుకోకూడదు, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మన మైండే ఖరాబ్ అయ్యిద్ది. ఇంకా అట్లా అనమాట. ఇంకా ఈరోజు స్పెషల్గా వచ్చేసి టమాటా ఎగ్ అయితే చేశాను. అంటే కోడిగుడ్లు ఉడకబెట్టాను, తలా ఒకటి తీసుకొచ్చి కోడిగుడ్లు ఉడకబెట్టి టమాటా కర్రీ చేసి, కోడిగుడ్లు టమాటా కర్రీలో వేసి చేశాను అనమాట. ఇంకా అలా, ఇంకా పప్పు వండాలి అనుకుంటున్నాను, చూస్తాను కర్రీని బట్టి. కూర సరిపోతే మిగిలితే పర్లేదు, లేదంటే రేపు వండుతాను పప్పు. ఇంకా అట్లా అనమాట. ఇంకా అది నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ నాకు అనిపించింది, నా మెంటాలిటీ ప్రకారం నేను చెప్పాను అంతే, నా ఉద్దేశం అంతే. నేనైతే అలానే అనుకుంటాను, ఒకరితో నాకు అనవసరం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా అదనమాట. ఏదైనా లైఫ్లో సక్సెస్ అనేది ఒకేసారి రాదు, ఆ సక్సెస్ రావాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.